చెయ్యి ప్రమాణం చేయి, నీ డ్రెస్ వేసుకొని ప్రమాణం చేయి, నువ్వు వేసుకున్న కాకి బట్టల మీద దమ్ముంటే ప్రమాణం చేయి, నీ టోపీ పెట్టి ఆ సింహాల మీద ప్రమాణం చేయి. ప్రమాణం చేయమంటున్నారు. ప్రమాణం చేయమంటే ఏంటి? మేము ప్రమాణాలు చేసి ఉద్యోగంలో వస్తామండి. నేను ప్రతి కేసు కూడా ప్రమాణాలు చేస్తా. ఇప్పుడు 10,000 ప్రమాణాలు చేయాలన్నమాట. కాదు కదా, అలా ప్రమాణం చేసి ఏదైనా చెప్పొచ్చా? కాదు కదా. నేను తప్పకుండా మేము చేసే కేసులు ఏదైతే ఆ విశ్వసనీయత డెవలప్ చేసుకున్నాం మేము. అంతేగాని ప్రమాణం చేసి చెప్పమంటే ఖచ్చితంగా చెప్తాను. దానికేముంది, కరెక్ట్గా చేసాము ఈ కేసులో అనేది దానికి తప్పకుండా చెప్తాం. బట్ ప్రమాణాల్లో ఏం లేదంటే చాలా అశాస్త్రీయంగా, చాలా వినడానికే చాలా గమ్మత్తుగా అనిపిస్తుంది అనమాట. అసలు ఏంటిది ఇట్లా ఇది ప్రమాణం చేసి చెప్పేది ఏంటి కేసుల్లో? సో అందుకోసం చెయ్యి ప్రమాణం చేయి, నీ డ్రెస్ వేసుకొని ప్రమాణం చేయి, నువ్వు వేసుకున్న కాకి బట్టల మీద దమ్ముంటే ప్రమాణం చేయి, నీ టోపీ పెట్టి ఆ సింహాల మీద ప్రమాణం చేయి. ప్రమాణం చేయమంటున్నారు. ప్రమాణం చేయమంటే ఏంటి? మేము ప్రమాణాలు చేసి ఉద్యోగంలో వస్తామండి. నేను ప్రతి కేసు కూడా ప్రమాణాలు చేస్తా. ఇప్పుడు 10,000 ప్రమాణాలు చేయాలన్నమాట. కాదు కదా, అలా ప్రమాణం చేసి ఏదైనా చెప్పొచ్చా? కాదు కదా. నేను తప్పకుండా మేము చేసే కేసులు ఏదైతే ఆ విశ్వసనీయత డెవలప్ చేసుకున్నాం మేము. అంతేగాని ప్రమాణం చేసి చెప్పమంటే ఖచ్చితంగా చెప్తాను. దానికేముంది, కరెక్ట్గా చేసాము ఈ కేసులో అనేది దానికి తప్పకుండా చెప్తాం. బట్ ప్రమాణాల్లో ఏం లేదంటే చాలా అశాస్త్రీయంగా, చాలా వినడానికే చాలా గమ్మత్తుగా అనిపిస్తుంది అనమాట. అసలు ఏంటిది ఇట్లా ఇది ప్రమాణం చేసి చెప్పేది ఏంటి కేసుల్లో? సో అందుకోసం